యువతకు అవసరమైన జీవనోపాధి కల్పిస్తా. కూటమి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్. G7 న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తాను గెలిచిన తర్వాత అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని యువతకు ఉపాధి కల్పించేలా పరిశ్రమలు తీసుకువస్తానని అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. నర్సీపట్నం మండలం వేములపూడిలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడితో కలిసి ఆయన ప్రజాగలం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాబోయేది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో మంచి మంచి పరిశ్రమలు తీసుకువచ్చేలా వీలుందన్నారు. బొత్స సత్యనారాయణపై పలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ప్రధానమంత్రిని విమర్శించే స్థాయి బొత్సాకు లేదన్నారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ 10వ తాను పోటీ చేస్తున్నానని, అఖండ మెజారిటీతో నన్ను గెలిపించి మంత్రిగా మరలా మీకు సేవ చేసుకునే భాగ్యం కల్పించాలన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం నాశనం అయిపోయిందని, కూటమి ప్రభుత్వంలో తిరిగి ప్రజా జీవితం గాడిన పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బోలెం ముత్యాల పాప, కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొత్త చట్టం తీసుకొచ్చాడు. భూముల్లో లిటిగేషన్ కడతాడట, కొంత టైం ఇస్తాడట. ఆ టైంలో కానీ మీరు పరిష్కారం చేసుకోకపోతే మీ భూములన్నీ గవర్నమెంట్కి పోతాయట. ఎవరండి మన భూముల మీద ఎవరండి మన భూములు మాట్లాడడానికి? ఏమనుకుంటాడండి జగన్మోహన్ రెడ్డి? ఏమనుకుంటున్నాడు? మన భూములు చెప్తాడు. రమ్మని నా కొడుకుని చూద్దాం. చాలా అన్యాయం చేశాడమ్మా. ఇప్పుడు లాయర్లు కూడా వచ్చారు. రమేష్ గారు మాట్లాడే ముందు లాయర్లు కూడా వచ్చారు. ఒక్క 2 నిమిషాలు చెప్తారు, ఎక్కువ చెప్పేకైనా అర్థమయ్యేలా చెప్పండి. 2 నిమిషాలు ఇవన్నీ కూడా చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు రేపు మన ప్రభుత్వం వస్తే కొన్ని కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. అదేంటంటే మహాశక్తి 18 ఏళ్ళు నిండిన అమ్మాయిలు, స్త్రీలు మీ ఇంట్లో ఉంటే వాళ్ళందరికీ నెలకి 1500 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. తల్లికి వందనం. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకున్నా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే దీపం పథకం, గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగిపోయాయి. అంటే మన ప్రభుత్వం ఏంటంటే ఆడవాళ్ళందరికీ సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఆడవాళ్ళందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ఎక్కడికి వెళ్ళినా పైసా ఖర్చు లేకుండా వెళ్ళాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే నిరుద్యోగులు ఉన్నారు, చాలా మంది పిల్లలు చదువుకున్నారు, ఉద్యోగాలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళందరికీ రాబోయే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే వరకు ఒక్కొక్కరికి 3,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే అన్నదాతకి చిన్న పెద్ద చూడకుండా ఒక్కొక్కరికి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని, 5 సంవత్సరాలకి ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే కాకుండా మీకు తెలుసు చంద్రన్న బీమా, చంద్రబాబు గారి టైంలో ఎవరికైనా యాక్సిడెంట్ అయితే 5 లక్షల రూపాయలు ఇచ్చేవారు. రేపు మన ప్రభుత్వంతో 5 లక్షల రూపాయలు కాదు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే పెళ్లి కానుక, ఎవరన్నా మన ఇంట్లో పెళ్లి చేసుకుంటే చంద్రబాబు గారి టైంలో 50,000 ఇచ్చేవారు. వీడు వచ్చి జగన్మోహన్ రెడ్డి సైకో గారు వచ్చి మొత్తం తీసేశారు. మరి చంద్రబాబు నాయుడు అంటున్నారు రేపు మన ప్రభుత్వం వస్తే మన వాళ్ళు ఎవరో పెళ్లి చేసుకున్నా ఆ పెళ్లి పీటల మీద ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. ఇవాళ మీకు పెన్షన్ ఎన్ని సంవత్సరాలకు ఇస్తారండి? 60 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తుంది గవర్నమెంట్. రేపు మన ప్రభుత్వం వస్తే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాం. అది కూడా 4,000 రూపాయలు ఇస్తాం పెన్షన్ అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తాను. అంటే మీ అందరూ కూడా ఆలోచన చేసి రేపు జరగబోయే ఎన్నికల్లో రమేష్ గారికి నాకు మీ ఆశీర్వాదం ఇవ్వండి. మళ్ళీ మన భూముల్ని కాపాడుకోవడం కోసం మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి అని చెప్పి మనం చేస్తూ, ఇప్పటికే 8 అయిపోతుంది. లాయర్లు కోర్టులో వాదించినట్టు టైం తీసుకోవద్దండి. సింపుల్గా చెప్పండి ఎవరైనా ఉంటే.
ఉన్నారు ఎవరన్నా? సింపుల్గా చెప్పు, సోదరుడు. మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమి చేస్తారు అనే స్కీమ్స్ గురించి పెద్దలు ఆయన పత్రుడు గారు చెప్పారు. మన ప్రభుత్వం రాష్ట్రంలో వస్తే ఏం చేస్తుంది, కేంద్రంలో వస్తుంది ఏం చేస్తుంది అనేది నేను వివరంగా చెప్తా. మనం ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి, ఆ ముత్యాల నాయుడు గురించి, ఇక్కడ ఒకడున్నాడు అతను పేరు ఉమాశంకర్ గణేష్, అయిపోయింది, గాన్ కేసెస్, ఏం డౌటే లేదు కదా. వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు అంటే మొట్టమొదటిలో భూ చట్టం గురించి చెప్తా, మిగతా విషయాలు దొరికిపోతా. ఈ భూ చట్టం జగన్మోహన్ రెడ్డి పెట్టింది ఎందుకు తెలుసా? వాళ్ళు అనుకున్నారు ప్రభుత్వ భూములన్నీ తాకట్టు పెట్టేసి అప్పులు తెచ్చాడమ్మా. ఇప్పుడు ఎలా భూముల్లో తాకట్టు పెట్టేదానికి మన కలెక్టర్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, స్కూల్స్, కాలేజీలు ఇవన్నీ తాకట్టు పెట్టి అప్పు తెచ్చేశాడు. నిన్న ప్రధానమంత్రి కూడా చెప్పాడు. నిన్న ప్రధానమంత్రి అనకాపల్లికి వచ్చాడు కదా, అక్కడ ఏం చెప్పాడంటే ఈ జగన్మోహన్ రెడ్డికి అప్పులు చేసేది తెలుసు కానీ అభివృద్ధి చేసేది తెలీదు, ఎక్కడో మిస్ అయిపోయింది, మైండ్ బ్లాక్ అయిపోయింది ఇతనికి ఏం చెప్పాడా లేదా? ఇప్పుడు అతని ఆలోచన ఏంటంటే అతనేమి చాలా దూరదృష్టి చేసుకున్నాడు, మామూలు మనిషి కాదు. ఎందుకంటే ఎంతసేపు తాత బుద్ధులు అంతా వచ్చేసినాయి. అక్కడ వాళ్ళ తాత కూడా పులివెందుల్లో, మేము చిన్నప్పుడు మాకు తెలుసు, ఈ బస్సుల్లో పోయే వాళ్ళని నైట్ పూట దొంగలు పెట్టి అక్కడ ఆపి వాళ్ళ దగ్గర నగలు దోచుకునేవాళ్ళు. ఆ మాదిరి పైకి వచ్చిన కుటుంబం అది. అటువంటి వాళ్ళకి మరి ఇటు ఆలోచనలకు ఏమొస్తాయి అంటే మన భూమి పైన ఆయన ఫోటో ఎందుకమ్మా? నాకెప్పుడో మా ముత్తాత నుంచి, మా తాత నుంచి, మా నాన్న నుంచి నాకు పొలం వస్తే ఇప్పుడు నా పొలం పైన, నా కాగితాల పైన అతను ఫోటో పెట్టుకుంటే నాకు ఎట్లుంటుంది చెప్పండి? మీకు ఎట్లుంటుంది? ఆ దుర్మార్గుడు, ఆ రాక్షసుడు చోట చిన్నాన్ని చంపి రకరకాలుగా ఇంతమందికి అన్యాయం చేసిన ఫోటో మన ఇంట్లో పెట్టుకోవాలంటే మన భూమి పైన. అందుకే దేవుడు అనేవాడు ఉంటాడు. దేవుడు ఇంతకుముందు శిక్ష ఎప్పుడో నరకం పోయినాక వేసేవాడంట. అంటే అప్పుడు ఆ కాలంలో కంప్యూటర్లు, ఈ సెల్ ఫోన్లు, ఈ ఆండ్రాయిడ్లు, ఆపిల్ లేవు. ఇప్పుడు వాళ్ళు కూడా టెక్నాలజీ మార్చుకున్నారు. అందుకని వాళ్ళకు కూడా ఎండమని తెలిసిపోతుంది. రేపు 13వ తారీఖు బ్రహ్మాండంగా ఏం డౌట్ లేదు, శిక్ష వేసేస్తారు. మామూలు శిక్ష కాదు, మామూలు శిక్ష కాదు. అంటే ఈ భూ చట్టం కింద ఏమనుకున్నాడంటే, ఇప్పుడు ఇక్కడ ముత్యాల బాబు గారు ఉన్నారు, ఈ ఊర్లో భూములు ఉంటాయి, ఆమె తెలుగుదేశానికి పనిచేస్తూ ఉంది, ఆమె భూమి అంట ఆమె అప్లై చేసుకోవాలంట, ఇది భూమి నాది అని. అప్లై చేసుకున్నాక ఏం చేస్తారంటే ఈ ఉమాశంకర్ గణేష్ ఆ ఎంఆర్ఓ చెప్తాడు, అది అట్లా పెండింగ్ పెట్టు, మళ్ళీ మా పార్టీలో చేరినాక చూస్తామని. వాళ్ళ ఆలోచన. లేకుంటే కదా ఎంత ఇస్తావో చెప్పు. అట్లా నేను ఉదాహరణకు చెప్తున్నా. అట్లా ప్రతి ఒక్కరిది ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఆ నాయకుడు డబ్బులు కొట్టాలా, ఇదంతా జగన్మోహన్ రెడ్డికి పోవాలని. అది ఏమాత్రం జరగదు. అసలు చట్టం చేస్తే అమలు చేసేదానికి ఇంకా 4 రోజులు మనం బటన్ నొక్కితే డైరెక్ట్గా బెంగళూరుకి పోతాడు. అతను ఎక్కడికి పోతాడు? ఇక్కడ ఉన్నాడు. ఎందుకంటే తెలంగాణలో జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ అలౌ చేయరు, ఇక్కడ ఆంధ్రాలో ఉండలేడు. అడిగినా పోవాల్సిందే పారిపోయి. ఎక్కడికి పారిపోయినా కూడా ఈ నాయకులు ప్రజల దగ్గర దోచుకున్న సొమ్మునంతా తెచ్చి మళ్ళీ సంక్షేమానికి, అభివృద్ధి ఖర్చు. ఎందుకంటే ఆ డబ్బులంతా మంది ఎక్కడికి పారిపోలేరు. అవన్నీ తీసుకొని వస్తాం. ఈ అభివృద్ధి చెయ్యాలని కాంక్ష నాయకుడికి ఉంటుంది. మీరందరూ గ్రహించే ఉంటారు. తాతయ్య గారి టైం నుంచి కూడా ఇక్కడ వేములపూడిలో ప్రజలకి వైద్యం అందించేలాగా ఒక హాస్పిటల్ ఉండాలని తాతయ్య గారు కోరుకుండేది. ఆ కోరిక మేరకు మనం 1 ఎకరా భూమి ఇచ్చి
పిహెచ్సి తెలుగుదేశం గవర్నమెంట్లోనే మనం తెచ్చుకున్నాం ఆ వేళ. అలాగే ఇంకొక విషయం కూడా మీకు తెలియాలి. సీఎం రమేష్ గారి గ్రామంలో నాయకుడు అంటే ఎలా ఉంటారంటే, మనకున్న దాంట్లో ప్రజలకి చెయ్యాలి, ఏదైనా సరే సేవ చేయాలన్న నాయకుడు వాళ్ళ ఊర్లో 600 కుటుంబాలకి ఇల్లులు కట్టించి, మంచినీళ్ళు ఫెసిలిటీ కల్పించి, కరెంటు కూడా కల్పించి ఆయన 600 కుటుంబాలు నిలబెట్టారు. అందువల్ల సేవ చేసే నాయకుడు ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేస్తారని నమ్మకం ఉండాలి. నాయకుడు అంటే నమ్మకం మనకు ఉండాలి, ప్రజలంటే అభిమానం నాయకులకు ఉండాలి. ఈ రెండు ఉన్ననాడు ఎప్పుడు గెలిపే కానీ ఓటమి ఉండదని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి ఎంతో అభిమానంతో వచ్చిన మీ అందరికీ కూడా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.